చూస్తే రాష్ట్రంలో గోదావరి మహాపుష్కరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపురిలో ప్రారంభించారు. పీఠాధిపతులతో కలిసి గోదావరి నదికి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబంతో కలిసి పుష్కర స్నానాలు చేశారు. రాష్ట్రంలో పవిత్ర గోదావరి మహాపుష్కరాలను ఉదయం 6:21 ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి ఖమ్మం జిల్లా భద్రాచలంలో ప్రారంభించారు. దేవగురువు బృహస్పతి సింహరాశిలో ప్రవేశించే సమయాన గోదావరి నదిలో పుణ్యస్నానాలు మొదలయ్యాయి. ఇటు కరీంనగర్ జిల్లా ధర్మపురిలో ఉదయాన్నే కోలాటాలు భజనలతో శోభాయాత్ర వైభవంగా జరిగింది. ఈ శోభాయాత్రలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు 7 పీఠాధిపతులు కూడా పాల్గొన్నారు. గోదావరి నదికి చేరుకున్న కేసీఆర్ గోదావరి మాతకు పూజలు చేసి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తరువాత సీఎం కేసీఆర్ సతీ సమేతంగా పుష్కర స్నానం చేశారు. 3 మునక మొదలైంది. పుష్కరాలు జరుగుతున్న జిల్లాల్లో మంత్రులు వేర్వేరుగా పుష్కరాలను ప్రారంభించారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని పుష్కర స్నానం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా స్నానం చేసి సీతారాముల వారి దర్శనం చేసుకున్నారు. పుష్కరాల్లో భాగంగా ఈ రోజు రాముల వారి సన్నిధిలో భద్రాచలంలో పుష్కర స్నానం చేయడం జరిగింది. ఇది ఒక మహా అదృష్టంగా, ఒక గొప్ప అవకాశంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే మహాపుష్కరాలు 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే పుష్కరాలు. ఒక మనిషికి తన జీవిత కాలంలో కూడా ఇటువంటి అరుదైనటువంటి అవకాశం చాలా తక్కువగా వస్తుంది. పుష్కరాలు 12 ఏళ్లకు ఒకసారి వచ్చిన మహాపుష్కరాలు మాత్రం 144 ఏళ్లకు ఒకసారి వస్తాయి. అంటే చాలా మందికి జీవిత కాలంలో ఇటువంటి అరుదైనటువంటి అవకాశం రాదు. ఈ పుష్కరాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాట్లు చేయడం జరిగింది. కాళేశ్వరంలో మంత్రులు ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ గోదావరి పుష్కరాలను ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ దగ్గర గోదావరి నదిలో ఎంపీ కవిత, మంత్రి పోచారం పుష్కర పూజలు చేశారు. ఈసారి మహాపుష్కరాల్లో పాల్గొనడం అన్నది, పాల్గొన్న టైంలో మనం పుట్టి ఉండడం, బతికుండడం అన్నది కూడా నిజానికి మన అదృష్టం. సో తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ పుష్కరాల సందర్భంగా లక్షల సంఖ్యలో మొత్తం దేశం నుంచి కూడా చాలా మంది వచ్చి హాజరవుతారు. కాబట్టి వచ్చేటటువంటి భక్తులకు సహకరించే విధంగా, అదేవిధంగా మనం కూడా ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళందరం కూడా ఈ పుణ్యస్నానం ఆచరించే